అక్షరవాహిని న్యూస్కి స్వాగతం సుస్వాగతం. ప్రజాస్వామ్యానికి ప్రాణమైన ఓటు హక్కుపై అక్షర హై స్కూల్ దంతాలపల్లి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు కలిసి ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్షర హై స్కూల్ దంతాలపల్లి విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి ఓటుకు ఉన్న ప్రాముఖ్యతపై రూపొందించిన ప్రత్యేక అవగాహన పోస్టర్లతో దంతాలపల్లి, నరసింహులపేట మండలాల పరిధిలోని గ్రామాలన్నీ పర్యటిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు. ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు లాంటి ఓటు హక్కుపై చైతన్యం కల్పించేందుకు అక్షర హై స్కూల్ దంతాలపల్లి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది అంటలో అతిశయోక్తి లేదు. ఓటు విలువ, ఓటర్ బాధ్యత, డబ్బు, మద్యం, ప్రలోభాలని నిరాకరించే సందేశాలతో ప్రత్యేక కరపత్రాలు ముద్రించి గ్రామాలు తిరుగుతూ ప్రజలను ప్రత్యక్షంగా కలిచారు. దంతాలపల్లి మండలంతో పాటు నరసింహులపేట మండలంలో కూడా పలు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఒక్క ఓటు భవిష్యత్తు మార్చగల శక్తి అనే సందేశాన్ని విద్యార్థులు ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో చెప్పారు. పోస్టర్లు చూపిస్తూ పెద్దలు, యువత, మహిళలందరినీ ఎన్నికల రోజున తప్పనిసరిగా పోలింగ్ బూత్కు వెళ్ళి స్వేచ్ఛగా, భయము లేకుండా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ రోజుల్లో యువత ఓటు వేయుటకు సుముఖత చూపడం లేదు. వయస్సులో పైబడిన వారు, వృద్ధులు వీల్ చైర్లో కూడా వచ్చి ఓటు వేయడం జరుగుతున్నది. వారిని ఆదర్శంగా తీసుకొని యువత కూడా తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు చాలా విలువైందని తెలుపనైంది. ఈ సందర్భంగా అక్షర హై స్కూల్ ప్రిన్సిపాల్ సింగారపు యాకయ్య, వైస్ ప్రిన్సిపాల్ తిరునగరి శ్రీధర్, ఉపాధ్యాయులు సింగారపు భవానీ, రఘు, ఉపేందర్, అశోక్, ఫర్జానా, మానస మరియు విద్యార్థులు మాట్లాడుతూ ఓటు వేయడం ఒక రాజకీయ బాధ్యత మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తు నిర్మాణంలో ప్రతి పౌరుని పవిత్ర కర్తవ్యమని చెబుతున్నారు. గ్రామాల్లో ఎంతో ఉత్సాహంగా స్వాగతం లభించడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు మరింత ప్రేరణతో ప్రచారం కొనసాగిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఎందుకంటే ఈరోజు గ్రామంలో జరిగినటువంటి స్థానిక ఎలక్షన్ దృష్టి ఉంచుకొని చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకోవడానికి అక్షర స్కూల్ తీసుకోవడానికి చాలా అభినందించాల్సింది. 5 సంవత్సరాల బంగారు భవిష్యత్తుని మన ఒక తల్లిదండ్రులతో పాటు తల్లిదండ్రులు వేసే ఓటు పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేస్తుంది. కాబట్టి ఈ యొక్క డబ్బుకు, మందుకు ఆశపడకుండా మన బంగారు భవిష్యత్తు ఓటుని, మన ఓటు హక్కును ఎలాంటి హామీలకు లొంగకుండా ఈ 5 సంవత్సరాలు ఏదైతే మన ప్రజలకు ఇచ్చే తీర్పును, ఆ యొక్క నాయకుడు చేసే పనులు, వాగ్దానాలని వాటిని అమలు చేసే విధంగా ఉండే విధంగా ఉపయోగించుకోవాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నటువంటి అక్షర స్కూల్ బృందానికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా అవగాహన కార్యక్రమంలో విశేష స్పందన రావడం జరిగింది. మా స్కూల్ నుంచి స్టార్ట్ అయినటువంటి విద్యార్థులు ఒక 70 మంది విద్యార్థుల బృందంతో స్టార్ట్ అయినటువంటి ఈ యాత్ర సర్వతోముఖాభివృద్ధికి ఒక విద్యార్థి ఓటు హక్కు కల్పిస్తే ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయంతో మొదలుకొని మీ తల్లిదండ్రులకు, మీ భవిష్యత్ తరాలకు, అదేవిధంగా ముసలి వాళ్లకు, అదేవిధంగా యూత్కు మా విద్యార్థి ఇచ్చేటువంటి అద్భుతమైన సందేశం విని విశేష స్పందన రావడం జరిగింది. మా పాఠశాలలో ప్రతి శనివారం సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ మధ్య జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ప్రజలను ఓటుకు ఉన్నటువంటి యొక్క విలువను వారికి తెలియజేసేందుకు గాను, ఓటును అమ్ముకోకుండా మరియు ఒక సరి అయినటువంటి నాయకుడిని ఎన్నుకునేందుకు గాను మా యొక్క విద్యార్థులచే ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి అందరినీ కూడా చైతన్యపరచడం జరిగింది. నమస్తే అందరికీ. మేము అక్షర హై స్కూల్ దంతాలపల్లి నుంచి వస్తున్నాం. మా కాన్సెప్ట్ ఏంటంటే సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్. శ్రీ సింగారపు యాకయ్య గారు, కరెస్పాండెంట్ ఆఫ్ అక్షర హై స్కూల్, ఇది కండక్ట్ చేశారు. అంటే మాకు ఇప్పుడు ఈ రోజులలో వ్యవస్థ ఎట్లున్నది, నోటుకు ఓటేస్తున్నారు కదా. నోటుకు ఓటేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు గెలుస్తారు.
గెలిచినాక మనకి ఏదైనా సమస్య ఉండి మనం వెళ్ళి అడిగితే ఆ రోజు నేను పైసలు ఏదో నువ్వు నాకు ఓటేసినావా అని అంటారు. ఆ మాట మనం పడకుండా నోటికి ఓటు అయిపోతే ఆ మాట మనం పడకుంటుంటుంది. ప్లస్ మనం అట్లనే ఏదైనా సమస్య ఉంటే పోయి మనం అడిగే అధికారం హక్కు అనేది మనకు ఉంటుంది. ఇట్లా మీకు ఓటకు వచ్చినప్పుడే ఇట్లా ఎవరికి పైసలు ఉంటే వాళ్ళకి ఓటేస్తున్నారు. మాకు ఇంకో 5 సంవత్సరాలలో ఓటకు వస్తుంది. మాకు వచ్చేసరికి ఇంకా ఎవరికి పైసలు ఉంటే వాళ్ళకి ఓటేస్తారు మా సమాజంలో కూడా. కాబట్టి మమ్మల్ని పాలించే నాయకుడు ఎవరు ఉండరు. అప్పుడు మా లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుంది. అప్పుడు దానివల్ల ఏమవుతుంది, ఇంకా మమ్మల్ని పాలించే నాయకుడు ఉండరు కాబట్టి ఇంకా మా జాబ్స్ ఇంకా మా లైఫ్ అనేది పొల్యూట్ అయిపోతుంది. అందుకనేసి మేము ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసాం. థ్యాంక్ యూ.